అందరూ ప్రార్థన పూర్వకంగా కూర్చుందాం. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. సో ఐఎమ్ నాట్ వర్తీ టు కాల్ హిమ్. సో ఆయనను పిలవడానికి కూడా నేను అర్హత లేనటువంటి వాడిని. అంత గొప్పగా దేశ విదేశాలలో ఆయన వాడబడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని అనేక మందికి ఇంపాక్ట్ చేస్తూ, అనేక మందిని ప్రేరేపిస్తూ, ఉత్తేజపరుస్తూ దేవుని యొక్క సన్నిధానంలో నడిపిస్తున్నటువంటి గొప్ప దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. బ్రదర్ భూషణ్ నాకు ఫోన్ చేసినప్పుడు అంకుల్ వస్తున్నారని చెప్పారు. అంకుల్ వస్తున్నారని చెప్పగానే నేను షాక్. ఏంటి ఆయన దయానంద అంకుల్ పిలిస్తేనే వాళ్ళకి సమయం ఉండదు, అలాంటిది ఎంత దూరం ఎలాగ వస్తారంటే దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఆ గొప్ప దైవజనులు మన గ్రామానికి వచ్చారంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఆయన యొక్క ప్రణాళికలో ఈరోజు మన అందరం కూర్చొని ఉన్నామని నేను నమ్ముతున్నాను. గనుక సమయాన్ని వ్యర్థం చేయకుండా మన అందరూ లేచి నిల్చున్నట్లయితే ఆ దైవజనులు ఉద్దేశించి క్లుప్తంగా మన మధ్యలో బ్రదర్ జోషువా గారు ఉన్నారు. చెప్పబడబోతున్న దేవుని యొక్క వాక్యాన్ని ఉద్దేశించి క్లుప్తంగా ఆయన ప్రార్థన చేసిన తర్వాత మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మనం దైవజనులకు మన అవకాశం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక మాట సెలవు ఇచ్చాడు. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసి మనం చేస్తున్నాను. ఒకరోజు మరి ఆ బర్త్డే జరుగుతుంది, ఒక పాపకి, చైల్డ్కి, 1 year బేబీ బర్త్డే జరుగుతుంటే అందరూ వాడు విష్ చేస్తున్నారు. గిఫ్ట్లు పాప తల్లి ఎత్తుకుంటున్నది, ఒక పక్క గిఫ్ట్లు తీసుకుంటుంది, ఎత్తుకుంటుంది, గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటున్నది. అయితే ఏం జరిగిందంటే ఈలోపు ఆమెకి చాలాసేపు ఎత్తుకొని ఉంది కాబట్టి బరువుతో పాపను అలాగా అక్కడ ఇంట్లో జరుగుతుంది కాబట్టి మంచం మీద పెట్టేసి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకుంటున్నది. తీసుకొని ఏం జరుగుతుందంటే ఈలోపు మరి పాప అక్కడ ఉన్నదని మర్చిపోయి ఈ అడవిలో పడిపోయింది. అంతా బర్త్డే అడవిలో పడిపోయి ఆ గిఫ్ట్లన్నీ పేర్చింది. తర్వాత ఒక 1 hour వచ్చిన తర్వాత జ్ఞాపకం, అరే పాప ఏదని చూసింది. పాప ఏం చూస్తే ఇంకేంటి, ఆల్రెడీ గిఫ్ట్లన్నీ కూడా మంచం మీద పాప పెట్టి పాప మీద గిఫ్ట్లు పెట్టి అన్నీ ప్యాకింగ్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. చివరికి ఏం జరిగిందంటే పాప ఊపిరాడక చచ్చిపోయింది. ఈరోజు క్రిస్మస్ కూడా ఆత్మ లేని ఆరాధనలు, ఆత్మ లేని క్రిస్మస్ జరుగుతుంది. అనేక మంది క్రిస్మస్ అంటే ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ద క్రిస్మస్ నేను ఎగ్నెస్ట్ కాదు, కానీ ఈ డెకరేషన్కి ఆర్భాటానికి ఎగ్నెస్ట్ కాదు. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే ఆత్మ చచ్చిపోయి ఉంది కానీ ఆర్భాటాలు ఎక్కువైపోతున్నాయి. ఆర్భాటం అంతా కూడా ఆత్మ చచ్చిపోయి ఉంది. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే ఆత్మను బ్రతికించడానికి, చచ్చిన మన ఆత్మను బ్రతికించడానికి. ఆ రోజు ఎలిజబెత్ కూడా ఆత్మతో దేవుని ఆరాధించింది, జకరియా కూడా దేవుని ఆత్మతో ఆరాధించింది, మరియ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించండి, సిమియోను కూడా దేవుని ఆత్మతో నింపబడి ఆరాధించండి. ఈవెన్ అన్న కూడా దేవుణ్ణి ఆత్మపూర్ణ ఉసుమయ్యింది. సిమియోను కూడా దేవుని ఆత్మతో లేరు. ఈరోజు మన ఆత్మ బ్రతికుందో చచ్చిపోయింది. బ్రతికిలా చచ్చిపోయి నువ్వు ఎన్ని ఆర్భాటాలు చేసినా ఎందుకు మన పరలోకం వెళ్ళమండి. ఇది సత్యము, దేవుడు రాజు నాకు చెప్పాడు, ఈరోజు మీకు చెప్తున్నాను. సో ఆరాధన జరగవలసింది, మరి కొన్ని సమయం లేదు కాబట్టి ఆరాధన చేయలేదు కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేసి ఈ సమయాన్ని సేవకులు ఇద్దాం. కాబట్టి ఈరోజు మీ ఆత్మ బ్రతికుందో లేదో చూడండి. ఆఫ్టర్ ద మెసేజ్ వాక్యం అయిన తర్వాత మీరు బ్రతికున్నారా లేదా అనేది జ్ఞాపం చేసుకోండి. బ్రతికలేకపోతే ఈరోజు యేసయ్య మీ హృదయాల్లో జన్మించాలని ఆయన వెల్కమ్ చేయండి. అప్పుడే ఇది నిజమైన క్రిస్మస్. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అదర్వైజ్ ఎన్ని క్రిస్మస్ చేసినా మన ఆత్మరక్షణ పొందిపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ తండ్రి, ప్రేమగల దేవా, కృపగల యేసయ్య, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములు. ఇగో నా తండ్రి, ఇక సాయంకాల సమయంలో తండ్రి నాయన నీ జన్మదిన వేడుకలు ప్రభా జరుపుకోవడానికి తండ్రి దేవ మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటికే మీ సేవకుల ద్వారా తండ్రి వర్తమానం ద్వారా మీరు మాట్లాడు, అనేక పాటల ద్వారా నేను స్తుతించగం, నేను ఆరాధించాం అయ్యా, నేను గణపరచగలిగాను తండ్రి. ఈ సమయంలో తండ్రి ముఖ్యంగా తండ్రి నాయన మరొకసారి నీ వాక్యం వినబోతుండగా తండ్రి అయ్యా, నీ వాక్యం మా మనసులోకి వెళ్ళడానికి, నీ వాక్యం మా జీవితాలు మార్చడానికి, నీ వాక్యం మా బ్రతుకులు మార్చడానికి, నీ వాక్యం మా చచ్చిన మా ఆత్మను బ్రతికించడానికి తండ్రి నీ వాక్యం ద్వారా తిరిగి
కృపవేలు దయచేయమో ప్రార్థన చేస్తున్నాం. ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు, మీ అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిన వారు ఉండగా యేసుక్రీస్తు ఆత్మత్వం బ్రతికించిందని నీ వాక్యం చదివిస్తుంది కదా తండ్రి. ఈ రోజు ఈ క్రిస్మస్ వేడుకలో క్రీస్తు మా హృదయంలో జన్మించాలి. క్రీస్తు తండ్రి నైనా మాకు మనసులో జన్మించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అని ప్రభా నీ వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు దైవ సేవకులైన తండ్రి, అయ్యా నీ సేవకులైన ఎస్పీఎల్ రాజ్ కుమార్ గారు నీ వాక్యం ప్రకటిస్తుంది కదా తండ్రి. లెట్ యువర్ లైట్ షైన్ అపాన్ ద పీపుల్. దేవా నీ వెలుగు ప్రజల్లోకి రావాలి తండ్రి, నీ మహిమ ప్రజల్లోకి రావాలి తండ్రి. ప్రతి ఒక్కరు నీ ఆత్మ తాకిదల దేవా అనుభవించడానికి నా తండ్రి మీరే కార్యం జరిగించి ప్రార్థన చేస్తున్నాము. వాక్యం ప్రకటిస్తుండగా చీకటాత్మలు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు అన్ని కూడా ఆయా శరీరాలు విడిచి వెళ్ళిపోవాలి. సాతాను చేత బాధపడుతున్న ప్రతి దురాత్మ క్రియలను కూడా తండ్రి ఈ స్థలాన్ని వ్యక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి తండ్రి మీరే కార్యం జరిగించమని మీ సేవకుల తండ్రి ఏడంతల ఆత్మతో మీరు అభిషేకించి అయ్యా నాకు మాకు అందరికీ దీవెనకరంగా మేలుకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. చాలా ప్రత్యేకమైనటువంటి సమయానికి వచ్చాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన పూర్వక కూర్చో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇన్ఫ్యాక్ట్ టుడే నేను కూడా దేవుని యొక్క దాసుని చూడడానికి వచ్చాను. ఇక్కడ లీడింగ్ చేయడానికి మాత్రం నేను రాలేదు. సో అనుకోకుండా దేవుని యొక్క ప్రేరేపణ మేరకు ఈ విధంగా నేను లీడ్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఐఎమ్ సో ప్రివిలేజ్. సో ఐ రియల్లీ బిలీవ్ ఐఎమ్ నాట్ వర్ది టు కాల్ యూ, but still it's a God's given opportunity. I am so privileged and honored and this evening సో మాటలు కూడా నాకు రావడం లేదు. సో అనేక ప్రోగ్రామ్స్ ఆయన ప్రోగ్రామ్స్ని అటెండ్ చేయడం. I attended many programs to get anointing and get impartation and get a blessing from God, and today I am so privileged to have you with us. సో ఆయన వస్తుండగా ఆయన దేవుని యొక్క నామానికి చప్పట్లు కొడుతూ దైవజనులని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆహ్వానం పలుకుదాం. అదేవిధంగా మన మధ్యలో రెవరెండ్ మోజెస్ గారు ఉన్నారు. మోజెస్ గారు మనకి తర్జుమాలో సహాయం చేస్తారు. Hallelujah. Are you happy today? Why? Because the good news today is a Savior of the world was born several centuries ago in this day. ఈ దినం మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే రక్షకుడు మన కొరకు ఈ లోకంలో జన్మించారు. Jesus Christ was born in this world about 2021 years ago. 2021 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకంలో మన కొరకు జన్మించారు. Because of the birth of Jesus Christ, the history is divided into two, before Christ and after Christ. యేసుక్రీస్తు జననమును బట్టి, జననము ద్వారా ఈ యొక్క చరిత్ర రెండు భాగాలుగా విభజించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. Jesus Christ is a historical person. యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు. As we once know that India was ruled by one emperor called Ashoka or even Akbar. All these are all history. We have not seen them, but it is a fact. మనందరం భారతీయులుగా మనకు కొన్ని విషయాలు తెలుసు. మన భారతదేశాన్ని అశోక చక్రవర్తి పరిపాలించాడు, అక్బర్ పరిపాలించాడు. ఇలాగా కొంతమంది రాజులు మన భారతదేశాన్ని పరిపాలించారు. మనం వారిని చూడలేదు కానీ వారు పరిపాలించారని చరిత్ర చెప్తుంది కాబట్టి దాన్ని మనం నమ్ముతున్నాము. The birth of Jesus Christ is not a mythology or an imagination, but a historical fact. యేసుక్రీస్తు జననం అనేది ఏదో ఒక కట్టుకథ కాదండి, ఇది చారిత్రక సత్యమై ఉన్నది. You know the word, the name of Jesus, what does it mean? యేసుక్రీస్తు అనే ఆ యొక్క నామానికి అర్థమేంటో మీకు తెలుసా? He will deliver his people from their sins and save them. తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తారు అని దాని అర్థము. Deliver his people. You and I sitting here all over the world, they all belong to him because he is our Father. ఇక్కడ కూర్చున్న మనందరినీ ఆయన విడిపించడానికి వచ్చారు. ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నారు. And he will save his people and deliver them. Deliver from the sins, the Bible says. ఆయన తన ప్రజలైన మనందరినీ మనం చేసిన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి కొరకు వచ్చారు. The world needs a savior or a deliverer. ఈ యొక్క లోకానికి ఒక రక్షకుడు లేకపోతే ఒక విడిపించేవాడు కావాలి.
to deliver people from what? From their sins. దేని నుంచి మానవులకి విడుదల కావాలి? వారి యొక్క పాపము నుంచి విడుదల కావాలి. There is only one way God has made for to deliver us from sin. ఆ యొక్క పాపము నుంచి విడుదల కొరకు దేవుడు ఒకే ఒక మార్గమును ఏర్పాటు చేశారు. The documentary was very useful. There are many ways people try to see God. ఇప్పుడు మనం చూసిన ఆ యొక్క డాక్యుమెంటరీ చాలా ఉపయోగకరమైనది. దేవుని వెతకడానికి కొరకు అనేక ప్రయత్నాలు మనిషి చేస్తా ఉన్నాడు. Now the question is, where can you find God? ప్రశ్న ఏంటంటే ఆ దేవుణ్ణి ఎక్కడ మనం కనుగొనగలగము? Near the mountain or the riverside or any cave can you go and see God? ఒక కొండ దగ్గర, లేకపోతే ఒక నది ప్రక్కన, లేకపోతే ఒక గుహలోన ఎక్కడికి వెళ్ళి ఆయన్ని కనుగొనగలం, వెతకగలము? You cannot see God anywhere in this world. ఈ లోకంలో ఎక్కడ కూడా యేసు దేవుడిని మనము చూడలేము. Because the Bible says God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆత్మ స్వరూపి అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. So in order man to see God or God seeking, he manifested in the form of flesh, that is Jesus Christ. మనుష్యుడు దేవుణ్ణి వెదకలేడు, కనుగొనలేడు. కాబట్టి దేవుడే మానవుని రూపంలో ఈ లోకంలోకి జన్మించి మానవుని కొరకు ఆయన వచ్చారు. In the beginning God created the heavens and the earth. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును ఆయన సృజించారు. He created the trees and the birds and the star and the moon, every planet, and also all the things that you see on earth and the high sky are all created by him through his word. దేవుడు ఆది యందు ఈ యొక్క చెట్లని, పక్షులని, మనం చూస్తున్న యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మన నేత్రాలతో చూస్తున్న యొక్క ప్రపంచాన్ని అంతటినీ కూడా దేవుడు సృష్టించారు. So who you should worship? కాబట్టి ఎవరిని మనం ఆరాధించాలండి? You should worship the creator. మనము సృష్టికర్తను ఆరాధించాలి. Creator is God. ఆ సృష్టికర్తే దేవుడై ఉన్నాడు. God only created everything. ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించారు. So the Bible says in Revelation 10:7. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో, Men all over the world should worship the one who is eternal God. ఈ యొక్క సర్వలోకము కూడా నిత్యమైన దేవుడైన ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి. And one thing is that you should worship the creator who created the heavens, things that are found in heaven, the world that are found in this world, and created things, and what are the sea, and there are so many innumerable living beings there, everything created. You should worship that creator only. పరలోకములో ఉన్నవన్నీ, తర్వాత ఈ యొక్క భూలోకంలో ఉన్నవన్నీ, తర్వాత సముద్రంలో ఉన్నవన్నీ, సృష్టించబడిన సమస్తము కూడా అన్ని కూడా ఆ సృష్టికర్త అయిన నిత్యమైన దేవుడిని, నిత్యుడగు తండ్రిని ఆరాధించాలి అని వ్రాయబడి ఉన్నది. One thing I will tell you example. God created the sun to shine in the daytime. ఒక ఉదాహరణ మీకు చెప్తా ఉన్నాను. దేవుడు సూర్యుడిని సృష్టించారు. ఎందుకొరకు అంటే ఉదయకాలంలో ప్రకాశించడానికి కొరకు. You must know that you do worship not the sun, but the one who created the sun, isn't it? మనము ఆ యొక్క సూర్యుడిని ఆరాధించము, కానీ ఆ సూర్యుడిని సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తాము. He only created everything in the earth and the heaven. ఆయనే ఈ యొక్క భూలోకములోను పరలోకములోను సమస్తమును సృజించారు. How did he create? ఏ విధంగా ఆయన సృష్టించారండి? By his word. He said, let there be light, let there be sun, moon and stars in the sky. ఆయన నోటి మాట ద్వారా, ఆయన తన వాక్కు ద్వారా వీటన్నిటినీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగును గాక అని చెప్పగానే ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. So he only has got the power to create. కాబట్టి దేవునికి మాత్రమే వీటన్నిటిని సృజించే శక్తి ఉంది. So the simple truth is, you should worship only the creator and not the created objects. కాబట్టి మనం సులువుగా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము వీటన్నిటినీ సృజించిన సృష్టికర్తను ఆరాధించాలి, కానీ సృష్టిని కాదు. So you must understand, we should worship God. He is the creator. Creator is called God. మనము సృష్టికర్తను ఆరాధించాలి, ఆ సృష్టికర్తే దేవుడు, ఆ దేవునిని మనం ఆరాధించాలి. Now because of the sin that has come into the world, man is not able to see God. ఈ యొక్క లోకములోకి పాపము రావడాన్ని బట్టి మనిషి దేవునిని చూడలేకపోతున్నాడు. As you see in the documentary, people going everywhere,
to see where God is. ఇక్కడ మనం చూసిన ఆ యొక్క డాక్యుమెంటరీలో ప్రజలు అనేకమైన స్థలాలకి దేవుడు ఎక్కడున్నాడా అని వెతుకుతా ఉన్నట్టు మనం చూసాము. How many of you have come here to see God and to hear His voice or get His mercy? ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి వెతకడానికి కొరకు, దేవుని యొక్క దయ పొందుకోవడానికి కొరకు ఇక్కడికి వచ్చారు? But now I tell you that you have come to the right place where you can see God. మీరు సరైన స్థలానికి వచ్చారు, దేవుణ్ణి మీరు కనుగొనగలిగిన స్థలానికి వచ్చారు. But here there is no picture, nothing is created for you to see God, but God is a spirit. ఇక్కడ ఎటువంటి బొమ్మ కూడా లేదండి. ఇక్కడ మీరు ఆరాధించడానికి వెతకడానికి దేవుడు ఆత్మై ఉన్నారు, మనము ఆత్మలో ఆయన ఆరాధించాలి. One secret I tell you, if you mention the name of Jesus and worship God, Jesus, that means you are seeing the Creator manifested in the human flesh. మీకు ఒక విషయం నేను చెప్తా ఉన్నాను, మీరు యేసు క్రీస్తుకి మీరు ప్రార్థన చేసినట్లయితే, వెతికినట్లయితే సృష్టికర్తను మీరు వెతుకుతున్నట్లు, సృష్టికర్తకు మీరు ప్రార్థన చేస్తున్నట్లు. Religion cannot bring the presence of God to anybody. ఈ యొక్క మతం అనేది దేవుని యొక్క సన్నిధిని ఎవరికి ఏ స్థలంలో కూడా తీసుకొని There రాలేదు. are so many religions in the world and also in India. ఈ యొక్క మన భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో కూడా అనేకమైన మతాలు ఉన్నాయి. Religion cannot give you peace. మతం అనేది నీకు సమాధానాన్ని, శాంతిని ఇవ్వలేదు. Religion cannot heal your sickness. ఆ యొక్క మతం అనేది నీ యొక్క రోగము నుంచి నిన్ను స్వస్థపరచలేదు. Religion cannot do any miracle in your life. ఈ యొక్క మతం అనేది నీ జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని కూడా జరిగించలేదు. But the Creator, the heavens and the earth, coming in the form of Jesus Christ, now you are gathered here, He will do a miracle if only you trust in God, Jesus. ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమును భూమిని సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. Now the message today will be why Jesus Christ was born in the world. ఈ రోజు మనము ధ్యానించుకోబోయే వర్తమానం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించారు. Jesus Christ was born in an obscure village. యేసుక్రీస్తు ఒక చిన్న కుగ్రామంలో ఆయన జన్మించారు. Borivali is not a big town, ఈ it's a యొక్క village. బోరవెల్లి పెద్ద పట్టణం ఏమి కాదు. But I see a lot of good, nice people here, seated here. You people are good in this village. మీ గ్రామంలో ఉన్న ఈ ప్రజలు మీరందరూ కూడా చాలా మంచివారు, చాలా చక్కగా కూర్చున్నారు. But you are all seem to be civilized people. మీరందరూ చాలా నాగరికత కలిగిన ప్రజలు. Some are barbarians. కొంతమంది అనాగరికులుగా ఉంటారు. If you go to North India, they ఉత్తర will not behave in భారతదేశానికి an వెళ్ళినట్లయితే orderly manner. వారు ఒక క్రమ పద్ధతిలో కూర్చోరు. But you are very simple people you are. మీరు చాలా చక్కని ప్రజలు. You are wanting to know the truth. మీరు సత్యం తెలుసుకోవాలనే ఆశతో వచ్చి ఉన్నారు. You have come to receive the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని వచ్చారు. Now Jesus Christ is calling you. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. He says, if you come unto me, మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే I will bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని యేసుక్రీస్తు I చెప్తా will ఉన్నారు. deliver you. నేను మిమ్మల్ని విడిపిస్తానని యేసుక్రీస్తు I చెప్తున్నారు. will heal you. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని యేసుక్రీస్తు చెప్తున్నారు. One young man is trying for a good job. He has been searching, but the Lord says, you come to me. I will give you a good job. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, మరి మంచి ఉద్యోగము సంపాదించాలని వెతుకుతా ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే, నువ్వు నన్ను వెతికినట్లయితే నేను నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. There is one sister here. She is Ikkada- suffering from a cancer. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, ఆమె క్యాన్సర్ తో బాధపడతా ఉన్నారు. In that family, many people died of cancer. మీ కుటుంబంలో అనేక మంది క్యాన్సర్ వ్యాధితో మరణించారు. One family where the male member of each generation, 3 generations, the first born male member is dying. మీ కుటుంబంలో మీ యొక్క సంతానములో మరి ప్రతి తరములో కూడా మొట్టమొదట పుట్టిన ఆ యొక్క మగవారు మరణించడం జరిగింది ఇంతవరకు. That brother is also the first born in that family. మీ కుటుంబంలో ఈ వ్యక్తి కూడా, ఈ యొక్క సహోదరుడు కూడా మీ కుటుంబంలో మొట్టమొదట జన్మించిన వ్యక్తి. Some soothsayers are saying that you will not cross the age of 45. He is very much afraid of death now. కొంతమంది జ్యోతిష్యులు ఏం చెప్పారంటే, నువ్వు 45 సంవత్సరాల కంటే దాటి బ్రతకు అని చెప్పారు. దాన్ని బట్టి అతను ఎంతో కలవరపడతా ఉన్నాడు. But the good news for you, dear brother and all the sisters, is that Jesus Christ is healing you and giving you long life. ప్రియమైన సహోదరి, సహోదరుడా, శుభవార్త ఏంటంటే యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు, నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నారు. What is good news?
మంచి వార్త అంటే ఏంటండి? When Jesus Christ was born యేసుక్రీస్తు లోకంలో జన్మించినప్పుడు in a very small, obscure village in Judea, యూదయ పట్టణములో, యూదా దేశంలో చాలా చిన్న గ్రామంలో ఆయన you జన్మించారు. know the place where Jesus Christ was born? యేసుక్రీస్తు ఎక్కడ జన్మించారో మీకు తెలుసా అండి? Some village like Boravilla is called Bethlehem. ఇలాంటి చిన్న ఊరు, బోరవెల్లి లాంటి చిన్న ఊరు బెత్లెహేం అనే ఊరిలో యేసుక్రీస్తు జన్మించారు. Many people in the village were shepherds or agriculturists. ఆ కాలంలో యేసుక్రీస్తు జన్మించిన ఆ యొక్క గ్రామంలో అనేక మంది ఆ ప్రాంతంలో వారందరూ కూడా గొర్రెల కాపరులు లేదంటే వ్యవసాయం పని చేసుకుని బ్రతికేవారు. Why Jesus Christ should be born in an obscure village in a downtrodden level, that low level, why should he come down? యేసుక్రీస్తు ఎందుకు ఆ యొక్క చిన్న గ్రామములో ఎంతో దయనీయమైన స్థితిలో బాగా చిన్న పేద కుటుంబంలో జన్మించాల్సిన అవసరం వచ్చిందండి? Because he loves everybody. ఎందుకంటే యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నారు. Some are downcast in the society. కొంతమంది సమాజంలో అట్టడుగున చిన్న కులము వారు అని చెప్పి చూడబడుతున్న ప్రాంతాలు ఉన్నాయి. Some are not literate people. కొంతమంది బాగా విద్యాభ్యాసము కలిగిన వారుగా లేరు. Some are not, everyone is not rich in the society. సమాజంలో అందరూ కూడా బాగా ధనవంతులుగా, ధనికులుగా లేరు. But today, I tell tonight, Jesus Christ has come in search of you people, so that though we may be living in the village. ఈ దినము నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు మిమ్మల్ని వెతుకుతూ, మిమ్మల్ని మీ కొరకే ఈ లోకానికి వచ్చారు. Jesus Christ not was born for the rich, but the poor and everyone in the society. యేసుక్రీస్తు కేవలం ధనవంతుల కొరకు మాత్రమే జన్మించలేదు కానీ పేదవారి కొరకు, సమాజంలో ఉన్న అన్ని స్థాయిల వారి కొరకు కూడా యేసుక్రీస్తు లోకంలో వచ్చారు. If he wanted, he could have been chosen to be born in the King Herod. He was the king of Judea those days. అప్పుడు కాలంలో హేరోదు కుటుంబంలో యేసుక్రీస్తు జన్మించి ఉండేవారు. ఎందుకంటే ఆ యూదా దేశానికి ఈ హేరోదు రాజుగా ఉన్నారు ఆ కాలంలో. Normally, where a king will be born? సాధారణంగా రాజు ఎక్కడన్నా ఏ ప్రాంతంలో ఎక్కడ In జన్మిస్తారండి? the palace, ఒక రాజనగరములో, in the royal family. ఆ యొక్క ఘనమైన రాజరిక వరుసలో అటువంటి కుటుంబంలో రాజు But జన్మిస్తారు. Jesus was born in the poor carpenter's house. కానీ యేసుక్రీస్తు అయితే ఒక పేద వడ్రంగి వాని ఇంటిలో జన్మించారు. When the three wise men from the east following the star of Jesus Christ, they came to Judea. ఆ ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశము నుండి ఆ యొక్క చుక్కను లేకపోతే ఆ యొక్క నక్షత్రాన్ని చూచి వెతుకుతూ ఆ యొక్క యూదా దేశానికి వచ్చారు. They all came from the east. వారందరూ కూడా తూర్పు దేశాన్ని నుండి వచ్చారు. East of Judea is all the Arabian countries and also include India. ఆ యొక్క యూదా దేశానికి తూర్పుగా ఉన్న ప్రాంతాల నుంచి, అంటే భారతదేశం కూడా యూదా దేశానికి తూర్పుగా ఉన్న ప్రాంతమే. ఆ ప్రాంతాల నుంచి ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చారు. And one Shastri, one wise man, also went from India to see Jesus Christ born because the star that they saw in the heaven. మన భారతదేశం నుండి ఒక శాస్త్రి, ఒక భారతీయుడు కూడా ఆ జ్ఞానులతో కలిసి ఆ యొక్క నక్షత్రాన్ని చూచి యూదా దేశానికి ప్రయాణమై బయలుదేరాడు. You know how they were traveling? They were traveling in the camel. వారు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో తెలుసా అండి? ఆ దినాల్లో ఈ ఒంటెల మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. Camels are used to travel in the wilderness. ఈ యొక్క ఒంటెలు అనేవి ఎడారిలో ప్రయాణం చేయడానికి కొరకు ఉపయోగిస్తా ఉండేవారు. That means they were traveling the wilderness for a long journey. వారు ఈ యొక్క అరణ్యము గుండా చాలా దీర్ఘ ప్రయాణం వారు చేసి అక్కడికి చేరుకున్నారు. They looked in the sky, they saw the star of Jesus Christ to show the Jewish king, Messiah, will be born. వారు ఆ యొక్క ఆకాశంలో ఆ యొక్క నక్షత్రాన్ని వారు చూశారు. వారు చూసి ఏం తెలుసుకున్నారంటే యూదుల రాజు అయిన మెస్సయ్య జన్మించాడు అని And తెలుసుకున్నారు. they saw the star in the east, and following the star, they came to the land where Jesus was born. ఆ యొక్క తూర్పు దిక్కున ఆ యొక్క పుట్టిన ఆ యొక్క నక్షత్రాన్ని వారు చూచి ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రము యూదా దేశం వరకు వారిని నడిపించింది. When they came to the Judea, they thought where the Jewish king would have been born, to the palace, so they went to Herod's house, palace. వారు ఆ యొక్క యూదా దేశానికి వచ్చి ఆ నక్షత్రం ఆగింది కాబట్టి రాజకుమారుడు ఎక్కడ జన్మిస్తాడు? రాజనగరంలోనే, రాజు ఇంట్లోనే జన్మిస్తాడు కాబట్టి ఆ యొక్క హేరోదు రాజు ఇంటికి ఈ జ్ఞానులు వెళ్ళి ఉన్నారు. But they were disappointed.
కానీ అక్కడికి వెళ్లి వారు ఎంతో నిరాశపడ్డారు. Because Herod said, no, he was also afraid, he was surprised, Jewish king already born in his land. ఆ యొక్క హేరోదు రాజు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు, తొందరపడ్డాడు. ఏంటి నా దేశంలో నా ప్రాంతంలో మరొక రాజు జన్మించాడా అని ప్రశ్న వేశాడు. And he asked the wise men to find out where Jesus Christ would have been born. అప్పుడు అక్కడ ఆ దేశంలో ఉన్న శాస్త్రుని పిలిచి అడిగాడు, ఎక్కడ జ్ఞానుల్ని అడిగాడు, ఎక్కడ ఈ యొక్క రాజు పుడతాడని చెప్పారు అని. It was foretold or prophesied 400,000 years ago, Jesus where he will be born. They pointed out a town called, city called, a village called Bethlehem. అప్పుడు ఈ యొక్క శాస్త్రులు యొక్క గ్రంథాలన్నీ తీసి వారు చెప్పారు, 400 సంవత్సరాలకి ముందే ప్రవచించారు, యూదా దేశంలో పలానా ప్రాంతంలో బెత్లెహేములో జన్మిస్తారని రాయబడి ఉన్నది. And came out of the palace, they saw the star and they led them to the place where Jesus was born. ఆ యొక్క రాజ నగరం నుండి వారు బయటికి వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వారికి నడిపించింది. ఎంతవరకు నడిపించిందంటే యేసు క్రీస్తు ఎక్కడైతే జన్మించారో ఆ స్థలం వరకు నడిపించింది. They all know for sure that he was the Christ or the King of Jews who was born there in that village. వారికి నిజంగా తెలుసు యేసు క్రీస్తు, ఆ క్రీస్తు అనే ఆయన పలానా దేశంలో పలానా స్థలంలో జన్మించారని. How did they know? వారికి ఏ విధంగా తెలుసండి? There was no newspaper. ఆ రోజుల్లో న్యూస్ పేపర్ లేవు, There was no mobile phone. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, There was no TV. ఆ రోజుల్లో టీవీలు లేవు, There was no internet connection. అప్పట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదు. But they got the communication, the star which they saw in the east. వారికి ఒక ఆ కమ్యూనికేషన్ కలిగి ఉన్నారు. తూర్పు దిక్కున ఒక నక్షత్రము కొత్తగా ఉద్భవించిందని That చూశారు. star of Jesus Christ. ఆ యొక్క నక్షత్రము యేసు క్రీస్తుకు చెందిన నక్షత్రం. Very peculiar star. అది చాలా ప్రత్యేకమైన వింతైన Not నక్షత్రం. the ordinary stars that you look in the sky. మనం ఆకాశంలో చూసే ఆ యొక్క సాధారణమైన నక్షత్రం వంటి నక్షత్రం కాదు. It was a bright star. అది చాలా ప్రకాశవంతంగా ఉంది. It has a tail. దానికి ఒక తోక ఉన్నది. There will be no tail, but the light will be shown round and the rays of light showing that there is a tail also for the star. ఆ యొక్క నక్షత్రానికి తోక ఉండడం అంటే ఆ నక్షత్రం నుంచి కాంతి కిందకి కిరణాలాగా కిందకి పడతా ఉన్నాయి. అది దూరం నుండి చూస్తే ఒక తోకలాగా కనబడుతుంది. So God told, revealed to these wise men, oh, this is the star for Jesus born. So when you follow, and he brought them to the right place where he was born. ఆ దేవుడు మరి ఆ యొక్క జ్ఞానులైన వారికి ఆ యొక్క గ్రహింపు ఇచ్చారు. దాన్ని బట్టి ఆ నక్షత్రము యొక్క కిరణము నక్షత్రం నడిపించడాన్ని బట్టి ముందుకు వెళ్ళి ఆ కిరణం ఎక్కడ పడిందో దాన్ని బట్టి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తును They కనుగొన్నారు. were very surprised to see the Savior of the world, Jesus Christ, to be born in a manger. వారు చాలా ఆశ్చర్యపడ్డాడు. లోకానికి రక్షించడానికి కొరకు జన్మించిన ఈయన ఒక పశువుల తొట్టిలో జన్మించారేటి అని చాలా వారు ఆశ్చర్యపడ్డారు. That the first time in the history of the world, the census was ordered to be written. ఈ యొక్క ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క జనాభా లెక్కలు అనేవి రాయబడడం ఆ సమయంలో జరిగింది. The history of the world says there was one king called Augustus. ఆ చరిత్ర ఏం చెప్తా ఉందంటే అగస్టస్ అనే ఒక రాజు ఉన్నారు. The history says he was a big emperor. ఆ చరిత్ర ఏం చెప్తుందని ఆయన గొప్ప చక్రవర్తి అని చెప్తా ఉంది. And one Sarane was the governor of the land of Judea. In that time only this birth of Jesus occurred. ఆ యొక్క యూదా దేశంలో ఉన్న ఒక గవర్నర్ అతను పరిపాలిస్తా ఉన్న ఆ కాలంలో ఈ యొక్క జనాభా సంఖ్య వ్రాయబడి ఉన్నదని చరిత్ర చెప్తా ఉంది. That time king Augustus, everyone go back to get your Aadhaar card, record your history, family details. So Joseph, who was Virgin Mary, they had to return back to Bethlehem where Joseph belonged. ఆ యొక్క అగస్టస్ లేదా ఔగుస్తు అనే యొక్క రాజు చక్రవర్తి ఏం చెప్పాడంటే ప్రతి ఒక్కరు కూడా మీ సొంత గ్రామాలకి సొంత ప్రాంతాలకి వెళ్ళిపోయి జనాభా లెక్కల్లో మీ పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. దాన్ని బట్టి ఈ యొక్క యోసేపు మరియా వీరు వారి యొక్క సొంత గ్రామంకు వెళ్ళారు. వారి యొక్క పేర్లు యొక్క జనాభా సంఖ్యలో వ్రాయబడడానికి కొరకు. Have you all got a Aadhaar card? మీ అందరికీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయండి? Everyone should have Aadhaar అందరికి కూడా card. ఆధార్ కార్డు ఉండాలి. Aadhaar card, you know, that your native place and where you're born, address, everything, details are given.
ఆధార్ కార్డు మీద మనం ఎక్కడ జన్మించాం, మన సొంత ఊరు ఏంటి, ఏ సంవత్సరంలో జన్మించాం, ఇవన్నీ కూడా వివరాలు దాని మీద వ్రాయబడి ఉంటాయి. The first time in the history of the world, at the time of Augustus, the census was recorded. ఆ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అగస్టస్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో ఈ జనాభా సంఖ్య వ్రాయడం అనేది జరిగింది. So they had to return back to Bethlehem, the obscure village Joseph was belonging. వారు వారి యొక్క యోసేపు నా యొక్క సొంత గ్రామమైన బెత్లెహేముకి వారు చేరుకోవడం జరిగింది. That time Virgin Mary is the mother of Jesus, but she was a virgin even at the time she conceived Jesus Christ. ఆ యొక్క యేసు క్రీస్తు తల్లి అయిన మరియా ఆమె కన్యక అయి ఉన్నది. యేసు క్రీస్తుని గర్భము ధరించిన ఆ కాలములో ఆమె కన్యక అయి ఉన్నది. This is also a wonderful event. A virgin becoming pregnant, bringing forth a son and call him Jesus. కన్యక గర్భవతి అయి కుమారుని కరణం అనేది అది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయము. In the world, no virgin got birth and conceived could bring forth, and without the help of a woman or a husband, nobody can get conceived. ఏ కన్యక కూడా గర్భము ధరించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది పురుషుని యొక్క సహాయము లేకుండా. కాబట్టి ఇది ఒక అద్భుతమైన విషయము. This virgin called Mary, she was a holy woman. ఈ యొక్క కన్యక అయిన మరియా పరిశుద్ధురాలై ఉన్నది. And the power of the Holy Ghost overshadowed her and she got the conception. ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మను బట్టి ఆమె గర్భము ధరించింది. There are a lot of people who get married and after several years of married life they are not able to get children. చాలా కుటుంబాల్లో చాలా మంది వివాహాలు అయిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచినా సరే వారికి బిడ్డలు లేని వారుగా ఉంటున్నారు. They spend lots of money, lakhs and lakhs of money to get the conception, IVF treatment, lakhs and lakhs, but they don't get a child. కొంతమంది లక్షల రూపాయలు బిడ్డలు కలగాలనే ఉద్దేశంతో ఖర్చు పెడతారు, IVF ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ అయినప్పటికీ వారికి బిడ్డలు కలగడం లేదు. After 10 years, if one family gets a child, they'll be very, very happy. Precious child, they will consider 10 years of marriage. ఒక 10 సంవత్సరములు అయిన తర్వాత వారికి ఒక బిడ్డగాని జన్మిస్తే ఆ జన్మించిన బిడ్డని ఎంతో విలువైనదిగా వారు ఎంచుతారు. That will bring great joy. They will call all the relatives and friends and neighbors, say, 10 years I was not getting this child is a precious child, God given gift, they will say. వారు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగున్న వారిని బంధువుల్ని అందరినీ వారు పిలిచి 10 సంవత్సరాల తర్వాత నాకు ఒక బిడ్డ జన్మించాడు అని చెప్పి సంతోషంగా అందరితో కూడా చెప్తారు. But Jesus Christ, when he was born of the Virgin Mary, కానీ యేసుక్రీస్తు కన్యక గర్భములో జన్మించినప్పుడు the angel of God appeared to the shepherds in the night. ఆ యొక్క దేవుని యొక్క దూత ఆ యొక్క పశువుల కాపర్లకు కనబడింది రాత్రి సమయంలో. They announced the birth of Jesus Christ. ఆ యొక్క దూత ఈ యొక్క యేసుక్రీస్తు జన్మించారు అని ఆ యొక్క వార్తను గొర్రెల కాపర్లకు చెప్పింది. This message was not conveyed to Augustus or anybody, judge or anybody, but the poor people who were in the night guarding their sheep. అక్కడ అగస్టస్ గాని లేకపోతే అక్కడున్న న్యాయాధిపతులకు గాని ఎవరికి ఈ యొక్క దూత చెప్పలేదు యేసయ్య జన్మించారని. ఈ గొర్రెల కాపర్లకు మాత్రమే ఆ దూత చెప్పింది. Do you think that the shepherds are given high prestige, esteem in the society? ఆ యొక్క సమాజంలో గొర్రెలు కాసుకునే వారికి ఏమన్నా గొప్ప ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన గుర్తింపు కలిగిన వారుగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? Now who will be shepherding people who are not educated or considered low in the community? They will be given the job. సాధారణంగా ఈ గొర్రెలు కాసే పని ఎవరు చేస్తారండి? చదువు రాని వారు, సమాజంలో చిన్న చూపు చూడబడుతున్న వారు, వారే ఈ గొర్రెలు కాసే పనికి వెళ్తారు. Rich people will not be going to the field to shepherd their own flock. వారు వారి యొక్క సొంత గొర్రెల్ని ఆహారం పెట్టడానికి కొరకు వారు వెళ్తా ఉన్నారు. Rich people will not go. పేదవారు మాత్రమే ఆ యొక్క గొర్రెలకి ఆహారం పెట్టడానికి వెళ్తారు, ధనవంతులైన వారు వెళ్ళరు. God sent his angels to go announce the birth of Jesus, good news, to the shepherds at night. దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు జన్మించారు అనే ఆ యొక్క శుభవార్తను
ఈ యొక్క గొర్రెల కాపర్లకి చెప్పమని తన దూతను పంపించారు. That was a light that was shining during the night when they were in the field. ఆ యొక్క గొర్రెలు కాసుకుంటున్న ఆ యొక్క రాత్రి సమయంలో గొప్ప వెలుగు ఆ గొర్రెల కాపర్ చుట్టూ ప్రకాశించింది. That was a vision. They were so afraid. Oh, how that light comes. వారు చాలా భయపడిపోతా ఉన్నారు, ఎలాగ ఈ వెలుగు మా దగ్గరికి వస్తా ఉంది అని. You know what the angel told them? ఆ సమయంలో ఆ యొక్క దూత ఏం చెప్పిందో తెలుసా అండి? First word he said was, fear not. మొట్టమొదట ఏం చెప్పిందంటే ఆ దూత, భయపడకుడి. Behold, I bring to you good news of glad joy, good news of great joy, tiding. Behold, a Savior is born tonight at a place called Bethlehem. You will go and find him in the manger, wrapped in swaddling cloths. That is the sign. There will be many births that time. What is the speciality? Wrapped in swaddling cloths in a manger. You go and see. That is the good news. అక్కడ దూత ఆ గొర్రెల కాపరులకు ఏం చెప్పిందంటే, భయపడకండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. ఇది సంతోషకరమైన వార్త అని చెప్పి దూత చెప్పింది. This is the good news. ఇది శుభవార్త. Good news. Why good news? ఎందుకండి అది శుభవార్తగా ఉండి ఉన్నది? It's a glad tidings of great joy. సంతోషకరమైన సువార్తమానం ఇది. I told you, if a child born after 10 years, that family will be happy. ఒక కుటుంబంలో, ఏ కుటుంబంలోనైనా సరే 10 సంవత్సరాల తర్వాత వారికి ఒక బిడ్డ జన్మిస్తే But the birth of కుటుంబం Jesus, చాలా సంతోషిస్తుంది. the birth of Jesus Christ, he is the joy for the whole world. కానీ యేసుక్రీస్తు జననం అయితే ఈ లోకం అందరికీ, సర్వమానవాళికి కూడా, సర్వలోకానికి కూడా సంతోషకరమైన వార్త. I've been traveling to some countries for the last 1 month. Every country I see, the birth of Jesus is celebrated in a very grand manner. Even last month they started the celebrations. నేను గత నెల రోజుల క్రితము ఒక దేశంలో, వేరే దేశంలో ఉండి ఉన్నాను. మరి ఆయా దేశాలు నేను తిరుగుతా ఉన్నప్పుడు చూస్తుంది ఏంటంటే, ఒక నెల రోజులకు ముందే యేసుక్రీస్తు జననమును గురించి చాలా గ్రాండ్ గా వాళ్ళు వేడుక జరుపుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. Some place 14 days ago I was in a place where I could not see the streets. All were filled with the snow. 14 రోజుల క్రితం నేను ఒక ప్రదేశంలో ఉండి ఉన్నాను. అక్కడ ఈ యొక్క రోడ్డు అనేది నేను చూడలేకపోయినా, అంతా కూడా మంచు పడి ఆ యొక్క ఐస్ తో మొత్తం రోడ్లన్నీ నిండిపోయి ఉన్నాయి. Jesus Christ was born in a cold season, winter season, then he was born in that stage. యేసుక్రీస్తు ఆ యొక్క చలికాలంలో అటువంటి ప్రదేశంలో, ఆయన అటువంటి వాతావరణంలో ఆయన జన్మించి ఉన్నారు. So number one, I tell you, he was born how many years ago? 2022 years ago. కాబట్టి మొట్టమొదటిగా నేను ఏం చెప్పి ఉన్నానండి, యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించారు? 2022 సంవత్సరముల క్రితము. Where he was born? ఎక్కడ జన్మించారండి ఆయన? Not in a palace, but in an obscure village like your village, Bethlehem. రాజనగరంలో కాదు కానీ ఒక పేద ఊరిలో, గ్రామంలో, ఈ యొక్క గ్రామం లాంటి చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. Not in a palace, but in a manger. ఆ యొక్క ఒక రాజ భవనంలో కాదు కానీ ఒక పశువుల పాకలో ఆయన జన్మించారు. Not a royal dress, but a swaddling cloth. He was wrapped in that cold winter. రాజ వస్త్రములు వేసుకొని ఆయన లేరు గాని పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి ఆ తొట్టిలో ఆయన ఉండి ఉన్నారు. Then who was his mother? ఆ యేసుక్రీస్తు యొక్క తల్లి ఎవరండి? Virgin Mary. కన్యక అయిన మరియా. Oh, that is a miraculous birth. అది చాలా అద్భుతమైన జన్మమండి ఆయన. Bible says his name shall be called Wonderful. ఆయన పేరు, అనేక పేర్లు ఉన్నాయి. ఆయనలో మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడని. Mighty God. బలవంతుడైన దేవుడు. He is Prince of Peace. సమాధానకర్త యొక్క అధిపతి. He only can bring peace into this world. ఆయన మాత్రమే ఈ లోకములోకి సమాధానాన్ని తీసుకొని రాగలరు. He is a counselor. ఆయన ఆలోచనకర్త అయి ఉన్నారు. He will give counsel to you. Any problem you run to him, he will give you the right counsel. నీ జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆయన దగ్గర నువ్వు పరిగెత్తినట్లయితే ఆయన నీకు అవసరమైన ఆలోచన ఇస్తారు, సలహా ఇస్తారు. So don't think that Jesus Christ was born only for the Christians. మీరు యేసుక్రీస్తు కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే జన్మించారని మీరు అనుకోనకండి. Jesus Christ born for all the people in the world.
యేసుక్రీస్తు ఈ యొక్క సర్వ మానవాళి కొరకు ఆయన జన్మించారు. As I told you, Jesus means save his people from the sins and deliver them. That means the savior of the whole world. That means he is a savior for his village Barley also. యేసు అనే పదానికి అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించేవాడు. ఆ ప్రజలు ఎవరండి? ఇక్కడున్న ప్రజలు మనం అందరం కూడా, ఈ యొక్క చిన్న గ్రామంలో ఉన్న ప్రజలమైన మనల్ని కూడా ఆయన రక్షించడానికి కొరకు వచ్చారు. Some people, look very black. They are called Negroes. Some people are white like the Britons. Some people are pinkish in color like the Americans. Some people yellow in color with the Mongolian tribe in China. But of all the people, Indians, we are neither black, neither yellow, neither pink, but we are called wheatish brown. But Jesus Christ is meant for all the races and the countries and continents of the world. కొంతమంది బాగా నల్లగా ఉంటారు, వారు ఆఫ్రికా ఖండంలో ఉంటారు, వారిని నీగ్రోస్ అంటారు. కొంతమంది తెల్లగా ఉంటారు, వారు ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఉంటారు. కొంతమంది చర్మము ఈ యొక్క గులాబీ రంగులో ఉంటుంది, అమెరికా దేశంలో ఉన్న వారికి చర్మం ఆ విధంగా ఉంటుంది. మంగోలియా దేశంలో ఉన్నవారు చూసినట్లయితే వారి చర్మం ఒక రకమైన ఆ యొక్క పసుపు రంగులో ఉంటుంది. మన భారతీయుల చర్మం ఎలా ఉంటుందండి? గోధుమ రంగులో ఉంటుంది మన భారతీయుల చర్మం. కాబట్టి యేసుక్రీస్తు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మనుషుల కొరకు కూడా ఆయన జన్మించారు. Jesus Christ is a savior of the world. యేసుక్రీస్తు లోక రక్షకుడై ఉన్నాడు. Now the question is, what the savior of the world can do to me, your family, this village? I want to tell you the good news. మీకు ఒక ప్రశ్న వస్తుంది, ఈ యొక్క లోక రక్షకుడైన యేసుక్రీస్తు నా కుటుంబంలో, నా జీవితంలో ఏం చేస్తారు అని అనుకోవచ్చు మీరు. Jesus Christ once had invitation in Matthew 11:28. Come unto me, all ye labor and are heavy laden, I will give you rest. మత్తయి సువార్త 11:28 యేసుక్రీస్తు ఒక ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. Is there anybody sitting here broken hearted? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా హృదయం పగిలిపోయిన స్థితిలో ఉన్నారా? I see some people here during the night they shed tears, they are not able to sleep well. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, రాత్రి వారు సరిగా నిద్రపోలేకపోతున్నారు, రాత్రిపూట వారు కన్నీరు కారుస్తా ఉన్నారు. One sister feels during the night somebody coming and troubling her or touching her and trying to awaken her. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, రాత్రిపూట ఆమె పడుకున్న సమయంలో ఆమెకి ఎవరో కనబడి ఆమెను తాకుతున్నట్టుగా, నిద్ర లేపుతున్నట్టుగా ఉన్న ఆ భావం కలిగి ఉన్నారు. ఆమె సరిగా రాత్రి నిద్రపోలేకపోతున్నారు. I see here in this crowd and people who are here this word, there are 10 people, young people they see some unclean dreams in the nights. ఇక్కడున్న వారు 10 మంది ఉన్నారు. మీరు రాత్రిపూట నిద్రలో అపవిత్రమైన కళలు మీరు చూస్తా ఉన్నారు, అపవిత్రమైన వాటిని మీ కళ్ళలో వస్తున్నాయి. In this village, as I was entering a village, I saw the evil one trying to possess or give some kind of problem, infirmity in the digestion and also the lung portion. This is how this territorial spirit is warring against you. ఈ యొక్క ప్రాంతంలోకి నేను వస్తా ఉన్నప్పుడు ఇక్కడున్న ఆ యొక్క దురాత్మ ఏం చేస్తుందంటే, ఇక్కడున్న వారిలో అనేక మందికి ఈ యొక్క జీర్ణ సంబంధమైన సమస్య, ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకుండా ఉండే విధముగా అటువంటి సమస్య అనేక మందిలో కలిగిస్తా ఉంది. Most people, the devil is working in their minds, that causing a kind of fear in their minds. అనేక మందిలో ఒక రకమైన భయము యొక్క దురాత్మ కలిగిస్తా ఉంది. But I tell you, dear brother, dear sister, నేను చెప్పేది ఏంటంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, all the people of Boraville, Jesus loves you. ఈ బోరవెల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రేమిస్తా And ఉన్నారు. good news is that if you call upon Jesus Christ, I say don't change your religion, He will give you the peace. మీ యొక్క మతమును మారమని నేను చెప్పడం లేదు, కానీ యేసు క్రీస్తుకు మీరు ప్రార్థన చేసి మీరు ఆయనకు కేక వేసినట్లయితే ఆయన మీకు హృదయంలో సమాధానం ఇస్తారు. Tonight I tell you, the end of the meeting I'm going to pray, He will heal all types of diseases and pain and suffering here. ఈ యొక్క సభ అయిన తర్వాత నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీకున్న ప్రతి విధమైన రోగము నుంచి, మీకున్న సమస్య నుంచి యేసు క్రీస్తు ఈ దినం మిమ్మల్ని The విడిపిస్తారు. Lord will show me one person, is a bedridden woman hearing this word. She has been ailing for so many years. She feels whether that Jesus Christ can heal me
ఇక్కడ ఒక సహోదరి మంచం మీద పరుండి ఆమె వింటా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు. యేసు క్రీస్తు నన్ను నిజముగా స్వస్థపరచగలరా అని ఆమె ఆలోచిస్తా ఉంది. He has spent a lot of money for her healing. నా యొక్క స్వస్థత కొరకు నేను అనేకమైన ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. Lot of money she has spent. ఆమె ఇప్పటికీ ఎంతో డబ్బు ఖర్చు But పెట్టింది. doctors are not able to diagnose what kind of a disease it is. కానీ డాక్టర్లు అయితే నాకున్న రోగం ఏంటో వారు కనిపెట్టలేకపోతున్నారు. Of late you are not able to eat well. ఒక పూట నేను సరిగ్గా తినలేకపోతున్నాను. Lot of difficulty in the digestion. ఆ జీర్ణ అవ్వడం విషయంలో చాలా సమస్యను ఎదుర్కొంటున్నాను. Anything that you eat hard stuff it is vomiting. ఒకవేళ ఏమైనా గట్టిగా జీర్ణమైన ఆహారం ఏమైనా తీసుకుంటే నాకు వాంతి అయిపోతుంది. But now good news, dear sister. ఒక శుభవార్త ప్రియమైన సహోదరి, As you are hearing this word, ఈ యొక్క వాక్యం మీరు వింటున్నప్పుడు Jesus Christ is touching you. యేసు క్రీస్తు మిమ్మల్ని తాకుతున్నారు. The evil one that was troubling you, it was residing within your body, it is now leaving your body, you will become all right. In Jesus Christ's name. మీ శరీరములో ఉన్న ఆ యొక్క జీర్ణ సమస్య కలిగిస్తున్న ఆ యొక్క దురాత్మ ఈ సమయంలోనే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంది. యేసు క్రీస్తు నామంలో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You are experiencing a touch of the fire, the Lord coming and touching you. దేవుని యొక్క అగ్ని వచ్చి మిమ్మల్ని తాకుతా ఉంది. It is not cancer. అది క్యాన్సర్ కాదు. The doctors suspect like that. డాక్టర్లు ఆ విధంగా అనుకుంటున్నారు But dear క్యాన్సర్ అని. sister, receive the healing in Jesus Christ's name. ప్రియమైన సహోదరి, యేసు క్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత పొందుకోనండి. In the bed, ridden level stage, as you're lying down, you say Jesus, the mention of Jesus, evil things that are troubling, three spirits I see, they all will flee away from your ఆ house. మంచం మీద పరుండున్న అదే స్థితిలో ప్రియమైన సహోదరి, నీవు యేసు క్రీస్తు అని మీరు చెప్పినట్లయితే మీకు ఇప్పుడే స్వస్థత వస్తుంది. మిమ్మల్ని బాధిస్తా ఉన్న ఆ యొక్క 3 దురాత్మలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. Hallelujah. హల్లెలూయా. The light is shining into your house. మీ యొక్క గృహములోకి ఆ యేసు క్రీస్తు వెలుగు ప్రకాశిస్తా ఉంది. Those who are living in darkness say they saw a great light, the Bible says. చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారని దేవుని యొక్క వాక్యం చెప్తా To ఉంది. announce the birth of Jesus Christ, it was foretold, a great light will shine. యేసు క్రీస్తు జన్మించక ముందు యేసు క్రీస్తు గురించి ప్రవచించబడింది, గొప్ప వెలుగు ప్రకాశిస్తదని. That great light has come into this world 2000 years ago. ఆ గొప్ప వెలుగు 2000 సంవత్సరముల క్రితమే ఈ లోకంలోకి వచ్చింది. It's a great light. అది గొప్ప వెలుగు. అది God is great. దేవుడు గొప్పవాడు. God is powerful. దేవుడు సర్వశక్తి కలిగిన God is వాడు. the creator. ఆయన సృష్టికర్త అయి ఉన్నారు. God is the healer. ఆయన స్వస్థపరిచేవాడుగా God ఉన్నాడు. is the savior. దేవుడు రక్షించేవాడు. He is a miracle worker. ఆయన అద్భుతాలు జరిగించేవాడు. He is a financier. ఆయన మీ యొక్క ఆర్థిక అవసరాలు He తీర్చేవాడు. will make you a good, prosperous and sound health. ఆయన నీకు క్షేమకరమైన ఆరోగ్యకరమైన స్థితి నీకు అనుగ్రహించేవాడు. In the bed, as you are lying down, you hear this word, dear sister, the miracle is happening right ఆ now. మంచం మీద పరుండున్న స్థితిలో ఉన్న సహోదరుని ఈ వాక్యం వింటున్నప్పుడే నీకు స్వస్థత కలుగుతా ఉంది. Jesus అద్భుతం loves జరుగుతా ఉంది. you. యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. Jesus loves you. యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. Jesus Christ is calling you. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. But you cannot come to this stage right now. మీరు ఈ యొక్క సమయంలో ఇక్కడ జరుగుతున్న సభ జరుగుతున్న స్థలానికి రాలేరు. But this call of loving call and the touch of Jesus Christ is now falling upon your body. ఈ యొక్క ప్రేమతో యేసు క్రీస్తు పిలుస్తున్న యొక్క పిలుపు మీ యొక్క శరీరములో తాకుతా ఉంది. You are already very, very weak in your spirit. మీ యొక్క శరీరంలో ఎంతో బలహీనమైన స్థితిలో మీరు ఉన్నారు. But the good news is, కానీ శుభవార్త not ఏంటంటే only for this sister, ఆ సహోదరి కొరకు మాత్రమే కాదు not కానీ only for the whole world, ఈ లోకము కొరకు మాత్రమే కాదు but కానీ you people, my dear people who live in this village. ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా Savior of Jesus was born. That is what we are announcing right now. ఆ రక్షకుడు మన కొరకు జన్మించాడు, మీ కొరకు జన్మించాడు. He will do miracles, whatever you need or want in your life. మీ యొక్క జీవితంలో మీకు అవసరమైన యొక్క అద్భుత కార్యం ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. How you can experience this miracle? ఈ యొక్క అద్భుతాన్ని మీ జీవితంలో ఏ విధంగా అనుభవించగలరు? When Jesus' father was returning to the native place, there was nobody to receive him because he was already out of the town. There was no inn where they could find a place, and no place driving. ఆ యొక్క యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు ఆ యొక్క సొంత గ్రామానికి వాళ్ళు వెళ్ళినప్పుడు
మరి ఆ యొక్క ప్రాంతం వదిలిపెట్టి సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారంటే ఇక్కడ స్థలము లేదు అని చెప్పి వారు చెప్పారు. He is almost a stranger now. ఆ యొక్క సొంత ఊరే గాని ఆ దేశానికి ఆ యొక్క గ్రామానికి ఈ యోసేపు క్రొత్త వ్యక్తి అయిపోయాడు. Nobody would receive him in the house or even the hotel or the inn. ఆ ఎవరు కూడా తనని స్వీకరించడానికి గాని అంగీకరించడానికి గాని ఒక సత్రములో గాని ఒక హోటల్లో గాని ఆయన చేర్చుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. At last one hotel owner said, okay, there is one place where the travelers coming in their camel or donkey, where we can keep them, go. Perhaps some place there you can, that's the only place I can give you. ఆఖరికి ఒక హోటల్ యజమాని లేకపోతే ఒక సత్రపు యజమాని ఏం చెప్పాడంటే ఇక్కడ ఎక్కడ స్థలము లేదు కానీ మా పశువుల్ని కట్టుకొని మేము పెట్టుకునే ఆ యొక్క స్థలమును చూడ ఆ యొక్క పాకుంది ఆ ఒక్క స్థలమే ఉంది కావాలంటే మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు అని చెప్పారు. Now Mary has to deliver advanced stage of pregnancy. ఆ యొక్క ఇప్పుడు కన్య అయిన మరియా ప్రసవించవలసిన సమయం ఆసన్నమైనది. Labor pain already started. ఆ యొక్క ప్రసవ నొప్పి ఆ యొక్క నొప్పులు అప్పటికే ఆమెకు ప్రారంభమైంది. So she had to bring forth her son in that manger, cold wintered weather. కాబట్టి ఆ యొక్క పశువుల పాకలో ఆమె ఆ యొక్క శిశువైన యేసయ్యకు జన్మనిచ్చింది. God humbling himself to the form of a servant manifested in human flesh in Jesus Christ's name. దేవుడు మానవుని రూపము ధరించి దాసుని రూపము ధరించి ఈ లోకములో జన్మించారు. He became so poor, poverty stricken, born in a manger, that through his poverty you can become rich, that is, he can go to heaven. ఆయన కటిక పేదరికములో ఆయన జన్మించారు. ఆ యొక్క పశువుల పాకలో ఆయన జన్మించారు. ఎందుకు జన్మించారంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకు. There are a lot of people, because they don't have peace, they commit suicide. అనేక మంది ప్రజలు వారికి సమాధానము శాంతి లేదు కాబట్టి వారు ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు. Because the disease not healed, several years of the throat pain and the stomach pain, some people they take the poison. ఎన్నో సంవత్సరములుగా వారికి ఉన్న ఆ యొక్క రోగము నుంచి వారికి స్వస్థత లేక ఆ గొంతున పోవచ్చు కడుపున పోవచ్చు ఏదైనా అవ్వచ్చు దాని నుంచి స్వస్థత పొందుకోలేక వారు ఆత్మహత్య చేసుకుంటారు. All over the world I see people in panic and fear. Oh, what will happen? The third world has started. Whether the world will come to an end very soon, like that, all kinds of apprehensions. అనేక ప్రపంచంలో అనేక ప్రాంతాలకు నేను వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను. అనేక మంది ప్రజలు భవిష్యత్తు గురించిన చింత ఆందోళన కలిగిన వారుగా ఉంటారు. మూడో ప్రపంచం యుద్ధం వస్తుందా, ప్రపంచం ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పి ఆలోచన చింత కలిగిన వారుగా ఉంటారు. You know the history now. The Ukraine war is getting intensified. అక్కడ ఉక్రెయిన్ కి రష్యా దేశానికి మధ్య ఆ యొక్క యుద్ధము దినదినానికి తీవ్ర రూపం దాలుస్తా ఉంది. It's not going to end. అది ఆగేదిగా లేదు. All the countries of the world will be gathered against Ukraine and then Israel. ఆ యొక్క ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ కి తర్వాత ఆ యొక్క రష్యా దేశానికి వ్యతిరేకంగా పోగవుతా ఉన్నాయి. Now next year there will be scarcity of water and food. All over the world. రానున్న సంవత్సరంలో యొక్క ప్రపంచం అంతట్లో కూడా ఆహారమును గురించిన నీటిని గురించిన కొరత రాబోతా ఉంది. A lot of floods will come. అనేకమైన వరదలు రాబోతా ఉన్నాయి. A lot of tremors will happen. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క భూకంపాలు రాబోతా ఉన్నాయి. And you must know the follow the signs. 3 asteroids are coming from the sky. They are heading towards the earth. 3 ఈ యొక్క గ్రహ శకలాలు ఏవైతే ఉన్నాయో అవి భూలోకం వైపు అవి ప్రయాణిస్తూ వస్తా ఉన్నాయి. భూమిని తాకబోతా ఉన్నాయి. 6 years ago there was an asteroid. It was heading towards the earth, and by God's grace it fell in the wilderness in Russia. 6 సంవత్సరాల క్రితము ఇటువంటి యొక్క గ్రహ శకలాలే ఒకటి భూమి వైపు వచ్చి ఆ యొక్క ఎక్కడ మనుషులే నిర్మానుష్య ప్రాంతమైన రష్యా దేశంలో ఒక ప్రదేశంలో పడింది. 2 months ago one asteroid was coming very close, very fast speed it was coming. సుమారు 2 సంవత్సరాల క్రితము కూడా ఒక గ్రహ శకలము భూలోకానికి అతి సమీపంగా వచ్చి పడింది. But it is slightly missed the mark of hitting the earth. భూలోకానికి తాకలేదు కానీ ఆ ప్రక్క నుంచి వెళ్ళిపోయింది. It went at a distance of 1,95,000 miles away from the earth. 1,95,000 కిలోమీటర్ల దూరం నుంచి భూలోకం ప్రక్క నుంచి ఆ యొక్క గ్రహ శకలం వెళ్ళిపోయింది. If it had come closer to the earth,
అది ఒకవేళ మన భూలోకానికి సమీపంగా వచ్చి ఉంటే the world events or the weather or the sun, moon, stars would have all the changed the climate. ఆ యొక్క సూర్యుడు చంద్రుడు ఈ వాతావరణం వీటన్నిటిలో కూడా గొప్ప మార్పు అనేది వచ్చేసి ఉండేది. You must know that the 3 asteroids coming from the heaven, from the sky, heading towards the earth. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 గ్రహ శకలాలు అవి ఆకాశం నుండి భూలోకం వైపు వస్తా ఉన్నాయి, భూమి వైపు వస్తా ఉన్నాయి. One is very small, second one better, third one is a very big asteroid. ఒక చిన్న శకలము, దానికంటే కొంచెం పెద్దది, ఇంకా పెద్ద గ్రహ శకలము భూమి వైపు వస్తా If ఉన్నాయి. it hits the earth, the globe in which you live, అది మనం నివసిస్తున్న ఈ యొక్క లోకానికి తాకినట్లయితే, భూమికి తాకినట్లయితే what kind of calamity it can bring about. ఎటువంటి ఉపద్రవము వస్తుందో మనకు తెలియదు. It will break the earth. ఆ యొక్క మన యొక్క భూమిని అది బద్దలు చేయగలిగిన శక్తి కలిగింది. So many mountains and the landscape will not be seen. ఆ యొక్క అనేకమైన పర్వతాలు, ఈ యొక్క భూమి నేల ప్రాంతం అంతా కూడా కనబడకుండా అదృశ్యమైపోయే ప్రమాదం ఉంది. You are not aware of these things, the events that are taking place in this world. ఇటువంటివన్నీ జరుగుతా ఉన్నాయన్న విషయాలు మీకు తెలియదా? Famine will come. కరువు రాబోతా ఉంది. But that's a good news for you tonight. కానీ ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటంటే, Fear not. భయపడొద్దు, Fear not. భయపడొద్దు. Behold, I bring to you, the angel said, ఆ యొక్క దూత ఏం చెప్తా ఉందంటే, glad tidings of great joy. గొప్ప సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. What is the good news? ఆ యొక్క సంతోషకరమైన సువర్తమానం Savior is born to you. రక్షకుడు మీ కొరకు జన్మించాడు. Several years ago, అనేక సంవత్సరాల క్రితము. but if you put your trust in the Lord, కానీ ఆ యొక్క ప్రభువు మీద మీ యొక్క నమ్మిక ఉంచినట్లయితే He will protect you. ఆయన మిమ్మల్ని కాపాడతారు, He will preserve you. ఆయన మిమ్మల్ని భద్రపరుస్తారు. Scarcity may come, but your family, this village, God wants to bless you. ఏదైనా సమస్య రావచ్చు, ఏదైనా ప్రకృతి సంబంధ విపత్తు రావచ్చు, కానీ దేవుడి యొక్క గ్రామాన్ని కాపాడతారు. Because He is the creator. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు He is the కాబట్టి. all-powerful God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి. Not only that, అంత మాత్రమే God కాదండి, is full of love. దేవుడు ప్రేమ పూర్ణుడై ఉన్నాడు. How much He loves you and me? ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నారో తెలుసా అండి మీకు? John 3:16 clearly says. John 3:16. యోహాను సువార్త 3:16 తేటగా వ్రాయబడి For ఉంది. God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that He gave His only begotten Son, Jesus Christ. ఆయన ఒకే ఒక కుమారుడైన యేసు క్రీస్తుని మన కొరకు That ఇచ్చారు. whoever will believe in Him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో you will not perish. మీరు నశించిపోరు. Dear brother, dear sister, this village I am telling you, Boroville, you will not perish. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ బోర్వెలి గ్రామంలో వాక్యం వింటున్న నీవు నశించిపోవు. Those who are sitting here, those who are hearing the word, the good news to you to reach your house and hear is that you are not going to perish. ఇక్కడున్న మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇళ్ళ దగ్గర కూర్చొని మాటలు వింటున్న మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, But you will have- మీరు నశించిపోరు, But you will have everlasting life. Hallelujah. మీరు నిత్య జీవం మీరు పొందుకుంటారు. హల్లెలూయా. This is a great joy to you now. ఇది మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇది గొప్ప శుభవార్త మీకు. Don't be worried. మీరు చింతించొద్దు, Don't be puzzled. మీరు భయపడొద్దు. No more of the nightmares. మీరు ఆ యొక్క పగటి కలలు కలడం, రాత్రి భయంకరమైన చూడాల్సిన అవసరం లేదు. One person lost much money in the business. ఒక వ్యక్తి తన యొక్క వ్యాపారంలో గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నాడు. He is very scared. భవిష్యత్తు గురించి చాలా చింతిస్తా ఉన్నాడు, He is భయపడతా getting ఉన్నాడు. a lot of bad dreams. One sister, nights lot of bad dreams come. ఇక్కడ ఒక సహోదరి ఉంది, ఆమెకు రాత్రిపూట అనేకమైన చెడ్డ కలలు వస్తా ఉన్నాయి. But now the good news is, కానీ ఈ దినము సంతోషకరమైన వార్త what is ఏంటంటే, it? Fear not. భయపడొద్దు, Fear not. భయపడొద్దు. There is a good news for you. శుభవార్త మీ కొరకు ఉన్నది. Redemption made possible, Jesus Christ. యేసు క్రీస్తు మీ కొరకు ఒక విమోచన ఏర్పాటు చేశాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా But ఉన్నాడు. the devil troubles you. దురాత్మ దుష్టుడు మిమ్మల్ని బాధించొచ్చు. One young man, twice he had accidents while going by the two-wheeler. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఇప్పటికే 2 సార్లు ఆ ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేస్తా ప్రమాదానికి గురయ్యాడు. Accidents are caused by the evil spirit, the devil. ఈ యొక్క ప్రమాదాలు అనేవి దురాత్మ ద్వారా, దుష్టుడి ద్వారా, అపవాది ద్వారా జరిగించబడతా ఉన్నాయి. The Bible calls him a thief. బైబిల్ గ్రంథము అతని గురించి ఏం చెప్తా ఉందంటే, దొంగ అని చెప్తా ఉంది. But our God is a redeemer. మన దేవుడు విమోచకుడై ఉన్నాడు, He is the savior. ఆయన రక్షకుడై ఉన్నాడు. He is the Jehovah Rapha. He heals you. ఆయన యెహోవా రాఫాగా ఉన్నారు, ఆయన స్వస్థపరిచేవాడుగా Is ఉన్నారు. it not a good news to you?
అది సంతోషకరమైన వార్త కాదా నీకు ఈ దినమున? Don't look at the things that are happening around you. ఈ నీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను But బట్టి నువ్వు చూడదు. now come to Jesus. యేసు క్రీస్తు దగ్గరికి రా నీవు. You can be there in your house, but you in the heart you say, Jesus, I need you, the Savior. నీవు నీ ఇంట్లోనే ఒకవేళ ఉండొచ్చు, కానీ నువ్వు యేసు క్రీస్తుకు చెప్పు నీ హృదయంలో, No. యేసు క్రీస్తు నీవు నాకు కావాలి. Jesus Christ is calling you. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. Jesus Christ is fondly calling you. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. Why should you suffer like this? ఎందుకు నీ విధంగా బాధించబడాలా? Why should you be in trouble? నువ్వు ఎందుకు ఈ యొక్క బాధల్లో ఉండాలి? Why should you be in sickness? నువ్వు ఎందుకు ఈ యొక్క రోగంలో ఉండాలి? Many people I see, in the dreams they see a big python, a three-hooded serpent coming and troubling them during the nights. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆమె కలలో ఒక పెద్ద పడగ ఎత్తిన 3 పడగలు ఎత్తిన ఒక పెద్ద సర్పము ఆమె కల్లో చూస్తున్నారు. Who is that sister? ఎవరా సహోదరి? Who is that sister? ఎవరా సహోదరి? దయచేసి లేచి నిలబడండి. Who is that person? ఆ వ్యక్తి ఎవరండి? దయచేసి చెయ్యెత్తండి. No, you raise your right hand. మీ యొక్క కుడి చెయ్యిని పైకెత్తండి. Who is that sister? ఎవరా సహోదరి? Very often seeing a three-hooded snake rising up against her. 3 పడగలు ఎత్తి ఆమెకు విరోధముగా కల్లో కనబడతా ఉన్నా. This is the one causing the cancerous growth in your body, sister. ఆ యొక్క సర్పమే మీ యొక్క శరీరంలో ఆ యొక్క క్యాన్సర్ కణితి పెరగడానికి చేస్తా ఉంది. That is a black color, black serpent it ఆ is. యొక్క నల్లటి సర్పం మీరు కల్లో But చూస్తున్నారు. now I see the fire of the Lord coming to destroy the works of the devil. దేవుని యొక్క అగ్ని వచ్చి ఇప్పుడే ఆ యొక్క సర్పం యొక్క క్రియలని లయము చేయడం నేను చూస్తున్నాను. Receive the healing. ఇప్పుడే మీరు స్వస్థత పొందుకోనండి. Receive the healing. ఇప్పుడే మీరు స్వస్థత పొందుకోనండి. Now all of you will stand as now a song will be sung to you. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడబడుతుంది. Jesus is calling you. యేసు క్రీస్తుని పిలుస్తా Jesus ఉన్నారు. Christ is calling you. యేసు క్రీస్తుని పిలుస్తా If ఉన్నారు. anyone has come for the first time the meeting like this and the song is being sung, Jesus invite you, will you please come forward for the final prayer, receive the healing and the touch of Jesus. మొట్టమొదటిసారిగా ఇటు ఈ సభకి వచ్చిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ పాట పాడుతా ఉన్నప్పుడు యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు కాబట్టి Now we are all ఆ యొక్క of us- పిలుపుకు మీరు స్పందించి మీరు ముందుకు రావచ్చు. మీ This కొరకు is ప్రార్థన this చేస్తాము. is the time of prayer now. You are all going to close your eyes. ఇది ప్రార్థనా సమయం. దయచేసి మీరందరూ కూడా కళ్ళు మూసుకోనండి. Nobody to open your eyes. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. I told you, you cannot see God with your this eyes in the body. ఈ యొక్క భౌతిక నేత్రాలతో మనం దేవుణ్ణి చూడలేము. But when you close your eyes, మీరు ఎప్పుడైతే మీ కన్నులు మూసుకుంటారో the eyes of your mind or inner person, that the soul will be opened. ఎప్పుడైతే మీ కన్నులు మూసుకుంటారో మీ యొక్క హృదయము తెరవబడుతుంది. Tonight many of you are going to see the light shining upon you. అప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు అనేక మంది వెలుగు మీ మీద ప్రకాశించడం మీరు The చూడగలుగుతారు. great light now shining upon the people who sit in darkness. ఈ యొక్క చీకట్లో నివసించున్న ప్రజల మీద గొప్ప వెలుగు ప్రకాశించి ఉన్నది. Fear is a kind of darkness. ఆ యొక్క భయం అనేది ఒక రకమైన చీకటి, Disease is a kind of darkness. రోగం అనేది ఒక రకమైన చీకటి, Financial problem is a kind of darkness. ఆర్థిక పరమైన సమస్య అనేది ఒక రకమైన Now చీకటి. the light is coming. ఇప్పుడు ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తా ఉంది మీ Light మీద. is now shining. వెలుగు ప్రకాశిస్తా ఉంది. It will shine your life. మీ యొక్క జీవితం మీద ప్రకాశిస్తా All ఉంది. of you sitting మీ here, యొక్క జీవితాన్ని all of you వెలిగింపజేస్తుంది. who are hearing this word, ఇక్కడ ఉన్న వారందరూ కూడా now I tell you, Jesus Christ is calling. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా Jesus ఉన్నారు. Christ is calling. యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. Come to me, my daughter. నా దగ్గరికి రమ్మని పిలుస్తా ఉన్నారు. Why should you suffer? నువ్వు ఎందుకు బాధపడాలి? The devil is troubling you. ఆ దురాత్మను బాధిస్తా ఉంది. But when you come to me, ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వస్తావో I will heal you. నేను నిన్ను I స్వస్థపరుస్తాను. will set you. నేను నిన్ను విడిపిస్తాను. I will deliver you. నీకు విడుదలిస్తాను. That is the name Jesus. ఆ యేసు క్రీస్తు నామములో నీకు That's why విడుదల. we tell you, if you mention the name of Jesus Christ, the deliverance will come right now. అందుకోసమే నేను చెప్తా ఉన్నాను, యేసు క్రీస్తు అన్న నామం మీరు పలికినట్లయితే ఇప్పుడే మీకు విడుదల వస్తుంది. Are you ready to receive the blessing? ఆ యొక్క ఆశీర్వాదం Are పొందుకోవడానికి you ready to receive the healing? స్వస్థత పొందుకోవడానికి మీరు This సిద్ధంగా is a ఉన్నారా? very important time. ఇది చాలా ప్రాముఖ్యమైన The Spirit సమయం. of God is moving in our midst now. దేవుని యొక్క ఆత్మ మన మధ్య సంచరిస్తా ఉంది. Tonight will be a night of miracles for ఈ Boraville. బోరవెల్లి గ్రామంలో వారికి ఈ దినము అద్భుతాలు జరిగే The రాత్రి. Lord is going to change everybody. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మార్చబోతా ఉన్నారు. He will set you free. దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. If you Son of Man makes you free, you shall be freed indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. The truth, you shall know the truth shall make you free. మీరు సత్యము తెలుసుకున్నట్లయితే ఆ సత్యం
సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తది. Truth is Jesus Christ. సత్యం అనేది యేసుక్రీస్తు మాత్రమే. Jesus Christ said, I am the way, the truth and the life. యేసుక్రీస్తు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. No man can come to the Father, heaven or eternity without me. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని చెప్తున్నారు. He has come now. ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. He has come with all his angels. ఆయన తన దూతలతో మన మధ్యకు వచ్చారు. The angels will be sent in your midst so that to set you free and heal you. The eye blindness and the deaf ear will be open మిమ్మల్ని now. స్వస్థపరచడానికి కొరకు, గుడ్డి వారి కన్నులు తెరవడానికి కొరకు, చెవిటి వారి యొక్క చెవులు తెరవబడడానికి కొరకు ఆయన తన దూతలు మన మధ్యకు పంపించారు. If irrespective of the religion or the caste or the family background, Jesus Christ is the Lord for all. కులము, మతము, ప్రాంతం అనే భేదము లేకుండా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. Maybe that you are downcast or downtrodden or very poor. ఒకవేళ నువ్వు చాలా పేదవాడివిగా, తక్కువ కులములో పుట్టినవాడివిగా ఒకవేళ ఉన్నావేమో. He came in such as the poor who were sitting in the darkness. ఆ యొక్క పేదవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు కూడా, చీకట్లో ఉన్న వారి కొరకు కూడా యేసు Now వచ్చారు. the light is shining bright upon this village. ఈ యొక్క గ్రామం మీద ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తా ఉంది. Now the light is now shining. ఆ యొక్క వెలుగు ప్రకాశిస్తా Jesus ఉంది. Christ is calling you now. యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. Will you remain standing as this song is being sung? Prepare your hearts to receive the blessing. ఈ యొక్క పాట పాడబడతా ఉండగా మీరు అదే విధంగా నిలబడి మీ హృదయాలను మీరు సిద్ధం If చేసుకోండి. anybody is sick from the houses, they can be brought here. But the Lord will now beginning to do miracles in now. ఎవరన్నా మీ గృహాల్లో రోగగ్రస్తులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు ఇక్కడ తీసుకొని రావచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాం. వారు Get ready. దాని కొరకు మీరు సిద్ధపడండి. Be prepared. సిద్ధపడండి. Lord said tonight, I am going to do many miracles in this village. అనేకమైన అద్భుతాలు ఈ గ్రామంలో చేస్తానని దేవుడు చెప్తా If ఉన్నారు. only you believe, miracles will happen. అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. Jesus Christ means deliverer. యేసుక్రీస్తు విమోచకుడై ఉన్నారు. Jesus Christ means the savior of the whole world. యేసుక్రీస్తు అంటే సర్వలోకానికి ఆయన రక్షకుడై Then ఉన్నారు. he is a savior for this Boravilla village ఈ also. బోరవల్లి గ్రామానికి కూడా ఆయన రక్షకుడై ఉన్నారు. Because Boravilla is included in the world. ఆ యొక్క బోరవల్లి యొక్క సర్వలోకములో ఇది కూడా ఒక It's in the Indian map. భారతదేశంలో ఈ యొక్క పటంలో ఉంది. It is now in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. Definitely you are also included in the privileged people of God's people. దేవుని యొక్క ఆధిక్యత కలిగిన ఆ యొక్క ప్రజల గుంపులో మీరు కూడా చేర్చబడిన వారు. Now there is one sister. ఇక్కడ ఒక Lot of సహోదరి ఉన్నారు. irritation in the throat and so the tonsillitis and the digestive system. ఆమెకు గొంతు భాగంలో ఆ టాన్సిల్స్ ఉన్న ఆ యొక్క భాగంలో ఉన్న ఆ యొక్క ఇరిటేషన్, ఆ యొక్క దురద, జీర్ణము అవ్వకుండా ఉన్న ఆ యొక్క దశ, వాటన్నిటి నుంచి కూడా దేవుడు Jesus Christ is healing you now. యేసుక్రీస్తు మిమ్మల్ని Jesus స్వస్థపరుస్తున్నారు. Christ is touching you, dear sister. యేసుక్రీస్తు మిమ్మల్ని తాకుతా ఉన్నారు. One ప్రియమైన person సహోదరి. seeing all kinds of dreams of the bad accidents and blood spots in every area. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. ఆ వ్యక్తి రాత్రిపూట కలలో యాక్సిడెంట్స్ జరిగినట్టుగా రక్త మరకలు చూస్తా ఉన్నారు. One sister, she is a very huge structure, a figure, and with a sword in the hand. ఒక సహోదరి ఏం చూస్తా ఉందంటే ఒక పెద్ద బొమ్మ, భయంకరమైన ఎత్తుగల బొమ్మ, కత్తి పట్టుకొని ఉన్నట్టుగా ఆమె చూస్తా ఉంది Whenever she కలలో. sees that figure, she is very much terrified. ఎప్పుడైతే ఆ యొక్క బొమ్మ ఆమె చూస్తుందో వెంటనే భయపడిపోతా She ఉంది. is trembling. ఆమె వణికిపోతా ఉంది. She is not able to sleep. ఆమె సరిగ్గా That నిద్రపోలేకపోతుంది. is called the nightmare. అది ఒక రాత్రిపూట కలిగే ఒక భయంకరమైన సంఘటనగా అయిపోయింది. Tonight Lord will set you free, dear sister. ప్రియమైన సహోదరి, ఈ దినం రాత్రి విడిపిస్తా ఉన్నారు. Jesus Christ is calling. యేసు క్రీస్తు పిలుస్తా Jesus ఉన్నారు. Christ is calling you. యేసు క్రీస్తు పిలుస్తా ఉన్నారు. Don't change your religion, ఈ యొక్క మతము మారాల్సిన అవసరం లేదు. మీరు but you put your faith in Jesus Christ. యేసు క్రీస్తు మీద మీ యొక్క నమ్మిక ఉంచండి, Are విశ్వాసం you ఉంచండి. ready to receive the miracles? అద్భుతము పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Jesus Christ is calling. యేసు క్రీస్తు పిలుస్తా Jesus ఉన్నారు. Christ is calling. యేసు క్రీస్తు Jesus Christ పిలుస్తా is ఉన్నారు. calling. యేసు క్రీస్తు పిలుస్తా ఉన్నారు. చున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
God of love. ఎటువంటి శ్రమలందునా He's calling you. Will you please come forward? Will you please come forward to receive any miracle that you want? దయచేసి మీరు ముందుకు రండి. దయచేసి దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు ముందుకు రండి. శాంతి పొందేదవు గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేని శాంతి పొందేదవు రమ్మనుచు He's calling you. Dear sister, why are you afraid? You are standing in the last row. Come forward. Jesus wants to touch you. ప్రియమైన సహోదరుని, ఆఖరి వరుసలో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నారు. భయపడొద్దు, రండి, ముందుకు రండి. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చిన వారు, మీకు స్వస్థత కావాలి అనుకుంటే, విడుదల కావాలి అని ఆశపడిన వారు, దేవుడు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. యేసు క్రీస్తుని పిలుస్తున్నారు. దయచేసి ముందుకు రండి. వచ్చేవారు దయచేసి ముందుకు రండి. ఆఖరి వరుసలో ఉన్న సహోదరు, యేసు క్రీస్తు మిమ్మల్ని పిలుస్తా ఉన్నారు. రండి, ముందుకు రండి. భయపడొద్దు. There is one young man here meeting in accident. More than 5 about meeting in accident. God is delivering you. If